నా స్క్రీన్ కనపడుతుంది, వాయిస్ వినపడుతుంది కదండీ? యెస్ సార్. ఓకే. యెస్ సార్. ఇప్పుడు యాక్చువల్‌గా ఇదివరకండి నాకు ప్రతిరోజు కాల్స్ వచ్చేవి. వచ్చిన కాల్స్ అన్నిటిని కూడా అంటే నాకు ఈ కోర్స్ కావాలి, ఈ కోర్స్ కావాలని అడిగిన వాళ్ళందరినీ నేనేం చేస్తానంటే, వాళ్ళు ఏ కోర్స్ గురించి అడుగుతున్నారు, ఏ డేట్ నాడు కాల్ చేశారనే ఇన్ఫర్మేషన్ నేను ఫోన్‌లో సేవ్ చేసుకుంటాను. ఫోన్‌కి నా జీమెయిల్ ఐడీని అటాచ్ చేసేసుకుంటాను. ఓకేనా? జీమెయిల్ ఐడీని అటాచ్ చేసుకొని ఓకే. ఇది చూడండి. మార్చ్ 23 నాడు అంటే 2023లో పవర్ BI గురించి అడిగారు. సో, ఆ స్టూడెంట్ ఇవాళ జాయిన్ అయ్యాడు కోర్స్. ఓకే. సో, నాకు నా జీమెయిల్ ఐడీకి అటాచ్ అయ్యి ఉంటాయి ఫోను నంబర్‌లన్నీ కూడా. 25,000 నంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా నాకు ఇప్పటి వరకు 3 జీమెయిల్ ఐడీస్ ఫిల్ అయ్యాయి. ఓకే. 2012 నుంచి ఇప్పటి వరకు 3 జీమెయిల్ అంటే 75,000 మంది మనకు కాంటాక్ట్ అయ్యారు. నేనేం చేస్తానంటే ప్రతిసారి అంటే ఒక 3 నెలలకోసారైనా అన్ని కాంటాక్ట్స్ డౌన్‌లోడ్ చేసుకొని అందరికి బల్క్ వాట్సాప్ అని ఉంటుందన్నమాట. మనం ఒక్కొక్క మెసేజ్‌కి 30 పైసలు తీసుకుంటాం. టెక్స్ట్ మెసేజ్ అయితే 40 పైసలు, వాట్సాప్ మెసేజ్ అయితే 30 పైసలు. అలా అందరికి కూడా మన దగ్గర ఏమేమి కోర్సులు ఉన్నాయో వాళ్ళందరికీ మెసేజ్ పెట్టేస్తాను. కొంతమందికి డెలివరీ అవుతది, కొంతమందికి డెలివరీ అవ్వదు. సో, ఇలా చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, నేను ఆ ఈమెయిల్ ఐడీస్ నా ఫోను నంబర్స్ అన్ని డౌన్‌లోడ్ చేసుకొని అంటే జీమెయిల్ ఐడీతో ఇది ఇక్కడ చూడండి. సో, వీటిని డౌన్‌లోడ్ చేసుకొని వీళ్ళందరికీ ఈ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫార్మాట్‌లో ఉంటాయి నంబర్లు. ఓకే. కొన్ని యూఎస్ ఫార్మాట్‌లు, కొన్నేమో +91 ఉండదు. కొన్నిటికి +91 ఉంటుంది. కొన్ని నంబర్స్ ఏమో స్పేస్ తోటి డివైడ్ చేసి ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ స్పేస్ వచ్చింది. ఇక్కడేమో హైఫన్ వచ్చింది నంబర్. వీటినన్నిటిని ఏం చేస్తామంటే మాన్యువల్ వర్క్ చేస్తాం అన్నమాట. అంటే తీసుకొచ్చి టెక్స్ట్‌లో కాపీ చేసి, రీప్లేస్ చేసి కొద్దిగా ఒక గంట టైం పట్టేది. గంట కాదు 2 గంటలు టైం పట్టేది. అన్ని నంబర్స్‌ని ఎడిట్ చేయాలి కదా నేను. సో, అంటే అంటే స్మార్ట్ వర్కే అంతా కూడా. కంట్రోల్ F రీప్లేస్ కొట్టుకోవడం అలా చేయడానికే గంట పట్టేది. మళ్ళీ నంబర్‌ని సోర్ట్ చేసుకొని, డూప్లికేట్స్ రిమూవ్ చేసి, ఈ ప్రాసెస్ అంతా. సో, ఇప్పుడు ఏమైందంటే మీకు ఈ జనరేటివ్ AI వల్ల యూజ్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేనేం చేశాను అంటే, నా నంబర్స్ అన్ని డౌన్‌లోడ్ చేశాను. ఓకే. ఇక్కడ సో, మోహన్ కాంటాక్ట్స్ డెస్క్‌టాప్ మీద చూసుకున్నట్టయితే రమేష్ విసిహెచ్ కాంటాక్ట్స్ ఓకే. సిఎస్వి ఫైల్‌లోకి ఇక్కడి నుంచి నేనేం చేశానంటే, ఈ నంబర్‌లన్నీ తీసుకొచ్చుకొని ఎక్స్‌పోర్ట్ కొట్టాను. ఈ ఈ ఈమెయిల్ ఐడీలో 3000 నంబర్స్ ఇప్పటి వరకు ఫిల్ అయ్యాయి. ప్రెజెంట్ అంటే నాది మెయిన్ ఈమెయిల్ ఐడీ ఇది. ఇందులో ఫిల్ అయినప్పుడు వీటిని మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేసేసి బయటికి వేరే ఈమెయిల్ ఐడీలోకి ఇంపోర్ట్ చేసేసి మళ్ళీ దీన్ని జీరో చేసేసుకుంటాను. అలా. ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఎక్స్‌పోర్ట్ చేశాను. డెస్క్‌టాప్ మీద సేవ్ చేసి పెట్టాను. ఇది నా సీఎస్‌వి ఫైల్. ఓకే. ఇది నా సీఎస్‌వి ఫైల్. సో, నేనిప్పుడు జెమినీని ఓపెన్ చేసుకొని, ఇక్కడ దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకేనా? అప్‌లోడ్ చేసుకొని, ఏమని క్వెరీ ఇచ్చాను, ఎక్స్ట్రాక్ట్ ఇండియా నంబర్స్ అండ్ నాన్ ఇండియా నంబర్స్ సెపరేటెడ్ అని చెప్పి కొట్టేసేసి ఇచ్చేసాను. ఓకేనా? ఇప్పుడు జస్ట్ నాకు ఒక 2 మినిట్స్ 2 మినిట్స్ కూడా కాదు. ఇప్పుడు అనాలిసిస్ ఇందాకడైతే చాలా ఫాస్ట్‌గా వచ్చింది. ఇప్పుడు ఎందుకు కొద్దిగా టైం తీసుకుంటుంది. చూసారా? నాన్ ఇండియా నంబర్స్, ఇండియా నంబర్స్ అన్ని 2 సీఎస్‌వి ఫైల్‌లు నాకు ఇచ్చేసింది. సో, ఫైల్ కంటైన్స్ అండర్ నాన్ ఇండియా కంటైన్స్ ద 268 కాంటాక్ట్స్ అని చెప్పి క్లియర్‌గా ఇచ్చింది. ఏఐ టూల్స్ వల్ల మనకు వర్క్ అనేది ఎంత ఈజీ అయిందో చూసారా? నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మీకు అర్థమైందా? ఏఐ టూల్స్ మీరు ఎప్పుడన్నా యూజ్ చేసారా? యెస్ యెస్ సార్. సార్. యూజ్ చేసారా ఎప్పుడన్నా? చేశాను సార్. ఓకే. సో, ఇంత ఈజీ ఉంటుంది. మళ్ళీ ఇంతవరకు నాకు ఇమేజెస్ ఉండేవి కొన్ని. లేకపోతే పీడీఎఫ్ ఉండేది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. అసలు నేను చేసిన గంటలో చేసేస్తాను. కానీ కొన్ని పీడీఎఫ్ ఫైల్స్ ఉంటాయి. ఆ పీడీఎఫ్ ఫైల్స్ నార్మల్‌గా కాపీ కావు. అందులో ఉన్న కంటెంట్. నాకు ఆ పీడీఎఫ్‌లో నుంచి కంటెంట్ తీసుకోవాలి. ఫోను నంబర్స్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అందులో నుంచి. సో, అదైతే దాదాపు 2, 3 గంటలు పట్టేది మాకు. ఇదైతే ఇప్పుడు ఇది యూజ్ చేసుకున్న తర్వాత జస్ట్ 2 మినిట్స్‌లో మనకు అవుట్‌పుట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌లో ఉన్న టెక్స్ట్‌ని నేను రీడ్ చేయాలి. అప్పుడేంటి సో, గూగుల్‌లోకి వెళ్లి ఇమేజ్ లేకపోతే పైథాన్‌లో కోడ్ రాసుకొని, ఆ ఇమేజ్ నుంచి ఆ టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటోళ్ళం. తర్వాత వచ్చేసి ఆన్‌లైన్ టూల్స్ వచ్చినియి. అంటే మీరు గూగుల్‌లో ఏంటి ఎక్స్ట్రాక్ట్
ఎక్స్ట్రాక్ట్ ఇమేజ్ ఫ్రమ్ టెక్స్ట్ ఫ్రమ్ ఇమేజ్ అని కొడతాం ఎక్స్ట్రాక్ట్. సో మీకు ఆన్లైన్ టూల్స్ వచ్చాయి కొన్ని ఎక్కువ సపోర్ట్ చేసే కాదు, ఏడ్పించుకు తినేటోళ్ళు. ఓకేనా, బోల్డెన్ యాడ్స్ వచ్చాయి, బ్రౌజ్ చేసుకుని అందులో ఉన్న టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకునేది. సో ఇక్కడ కూడా మనకి ఇలా యాడ్స్ వచ్చాయి. కొన్నిసార్లు మన ప్రైవసీ ఉండేది కాదు మన టెక్స్ట్ కి, మన ఇమేజ్ కి. కానీ ఇప్పుడు ఏ టూల్స్ యూజ్ చేసుకుని జస్ట్ 1 క్లిక్ తోటి మనం అందులో ఉన్న ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఇంతవరకు ఈ వెబ్సైట్స్ కి మంచి డిమాండ్ ఉండేది, ఇమేజ్ టు టెక్స్ట్ ఇన్ఫో. ఇక్కడ ఈ ఇమేజ్ ద్వారా వీళ్ళు ఇంతవరకు ఓన్ గా కంపెనీస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు, స్టార్ట్అప్ చేసుకునేటోళ్ళు ఇలా చిన్న చిన్న వెబ్సైట్స్ డెవలప్ చేసుకుని వాటిని గూగుల్ యాడ్స్ కి అప్లై చేసుకుని, సో వీళ్ళ ప్రొఫైల్లో పెట్టుకుని పెద్ద పెద్ద వేరే ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మేము ఇలా చేసాము, ఈ వెబ్సైట్ మాకు ఉంది, సో దీని మీద ఇంత రెవెన్యూ వస్తుంది, సో మా దగ్గర ఇంత టాలెంట్ ఉందని చెప్పి చూపించుకునేటోళ్ళు. ఓకేనా, ఇప్పుడు ఈ AI టూల్స్ వచ్చిన తర్వాత వీటికి కొద్దిగా డిమాండ్ తగ్గింది, ఎవరు వాడటం లేదు, అందరూ కూడా AI టూల్స్ యూజ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, మేబీ వీళ్ళకి 1000 మంత్లీ వచ్చేసి ఒక 1 కోటి వ్యూస్ వస్తే ఇప్పుడు ఎంత వస్తుంది అంటే 60,000, 70 లక్షలు, 60 లక్షలు వ్యూస్ వస్తుంది. 30 లక్షలు ఈ AI టూల్స్ వల్ల రాబోతుంది వీళ్ళకి వ్యూస్. ఓకే, సో మరి ఇలాంటి వెబ్సైట్ మనం చేయొచ్చు అంటే 100% చేయొచ్చు. మన పైథాన్ యూజ్ చేసుకుని మనం PDF టు టెక్స్ట్, PDF టు వర్డ్, టెక్స్ట్ టు PDF, సో టెక్స్ట్ టు వర్డ్, ఇన్వర్ట్ ఇమేజ్, టెక్స్ట్ టు ఇమేజ్, ఇవన్నీ కూడా మనం మన పైథాన్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఓకే, సో ఇంతవరకు చిన్న చిన్న అప్లికేషన్స్ ఉండేవి ఒక 10-15 సంవత్సరాల క్రితం. వర్డ్ కౌంట్, క్యారెక్టర్ కౌంట్ అలా ఉండేవి. తర్వాత మెల్లగా ఈ పైథాన్ వచ్చిన తర్వాత వీటిని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని వెబ్సైట్స్, ఈ వెబ్సైట్ ఓనర్ కి ఇతను ఇలా కష్టపడి వెబ్సైట్ డెవలప్ చేశాడు కదా, ఇతనికి మంత్లీ వచ్చి అంటే ఒక 5 సంవత్సరాల క్రితం వరకు మంత్లీ వచ్చి నియర్లీ నెలకు వచ్చి 20-30 లక్షలు రెవెన్యూ ఉంటుంది, వచ్చేది వాళ్ళకి ప్రాఫిట్. ఇప్పుడు తగ్గింది. ఓకే, మన దగ్గర టాలెంట్ ఉంటే ఇలాంటి వెబ్సైట్స్ డెవలప్ చేసుకోవచ్చు. రైట్, ఇంకా మంచి మంచి వెబ్సైట్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఎక్కడి వరకు అయింది మన కాన్సెప్ట్స్? సార్ ఒక రైట్. చిన్న డౌట్ సార్ ఒకసారి. యాక్చువల్‌గా నేటివ్ ఇండస్ట్రీ అనేది మనకి జూపిటర్ నోట్‌బుక్‌లో వర్క్ అవుతుంది సార్. కానీ నేను పైచామ్‌లోను, వీఎస్ కోడ్‌లో రెండిట్లో ట్రై చేశాను. పాజిటివ్ అవుతుంది కానీ నెగెటివ్ అవ్వట్లేదు సార్. అది నేనేమన్నా రాంగ్ ఇచ్చానా? ఒక్కసారి ఏమన్నా చూపిస్తారా సార్? పైచామా? పైచామా అవును అన్నారు సార్. కదా, పైచామ్‌లో చూపించాను సార్. బాగుందా పైచామా? ఇక్కడ ఇది పింగ్ నా చేశాను సార్ నేనిచ్చింది. మన చాట్ ఓకే, బాక్స్‌లో. చూడాలి. మరి ప్రింట్ రాయలేదుగా మీరు, ప్రింట్ రాశారా? రాశాను సార్. ప్రింట్ కూడా కింద రాశాను. అయినా నాకు రాలేదు. యాక్చువల్‌గా ప్రింట్ రాస్తే మొత్తం అన్నీ అవుతున్నాయి సార్. 1-9 అవుతుంది. ఇదే అండి, కొన్ని ఉంటాయి. కొన్నిట్లో కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్నిట్లో కొన్ని వర్కౌట్ అవ్వకపోతాయి. నెంబర్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5 ఒక లిస్ట్ ఇచ్చారు, నెంబర్ -1. సో దీనికి మనం ఏదైనా ఒక చూద్దాం. మనం దీనికి సొల్యూషన్ నేను కూడా ట్రై చేయలేదు, ఒకసారి రన్ చేస్తున్నాను. వచ్చింది కదా నాన్న. హలో, ఆ! ఓకే. నువ్వు ప్రింట్ వాడలేదనుకుంటా మేబీ. ప్రింట్ వాడాను సార్. కానీ అది యాక్చువల్‌గా దీంట్లో కూడా మామూలు బ్రాకెట్‌లోనే పెట్టినట్టున్నాను సార్. నమ్మనే ప్రింట్ చేశాను సార్ నేను. అందుకని ఎర్రర్ మెసేజ్ చూపించింది. ఓకే, నువ్వు అలాంటప్పుడు ఒక వేరియబుల్ ఆ! తీసుకో, ఆ వేరియబుల్‌కి ఆ వాల్యూని ఓకే.
అదిను సార్ అపెండ్ కూడా ఇందులో ట్రై చేశాను. అపెండ్‌కైతే నేను లాస్ట్‌లో యాడ్ చేసుకోవటం మనకి ఒకటే వస్తుంది సార్ లిస్ట్‌లో. కానీ లెంగ్త్‌కైతే మోర్ థాన్ 1 కూడా యాడ్ చేయగలుగుతున్నాను. అపెండ్‌లో కూడా మనం అలా యాడ్ చేయొచ్చా సార్ మోర్ థాన్ 1? అపెండ్ మెథడ్ వాడుతున్నారు. ఇంకా అపెండ్ నేను చెప్పలేదు. అవును. జస్ట్ అపెండ్ మెథడా? అవును సార్. అపెండ్ మెథడ్ సార్. మెథడ్ నేను ఇంకా చెప్పలే. మెథడ్ వచ్చినప్పుడు దాని గురించి చూద్దాం. ఓకే. ఓకే సార్. ఓకే. సరే. సో నెగెటివ్ ఇండెక్సింగ్ అయిపోయింది. సో ఇండెక్స్ అండ్ స్లైసింగ్ లో మనకి కొన్ని అంటే ఇక్కడ నోట్స్ అయితే ఎక్కువ ఇచ్చేస్తున్నానండి. కాకపోతే కొన్ని కాన్సెప్ట్స్ మనకి ఫ్యూచర్ లో వస్తాయి. ఓకేనా? ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ వితౌట్ రిమూవల్ ఇక్కడ వరకు అయింది కదా మనకి. ఇది అయిపోయిందా? రివర్స్ సబ్సెక్షన్, ఎక్స్టెండ్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్, రీప్లేస్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఎలిమెంట్, ఇది అయింది కదా. అవును సార్. 4 దాకా అయింది. ఇది అయింది. ఎక్స్టెండ్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్, రైట్. ఏంటంట క్వశ్చన్ ఏంటి మనకి? ఎక్స్టెండ్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అంటే ఏమొచ్చింది మనకి? యాపిల్ ఫ్రూట్స్ బనానా ఇచ్చారు. అయిపోయింది సార్. లాస్ట్‌లో యాడ్ అవుతది. నన్ను చెప్పారు ఇది. లాస్ట్. ఓకే. రివర్స్ ద సబ్సెక్షన్, రైట్. ఓకే. ఏం జరిగింది? ఇది కూడా చూసాం. ఇక్కడ డేటా ఈక్వల్స్ టు ఏం చేస్తున్నాం? డేటా 1:5. 1:5 అంటే మీనింగ్ ఏంటి? స్లైసింగ్ లో ఒకటో ఎలిమెంట్ దగ్గర నుంచి ఫిఫ్త్ ఎలిమెంట్ వరకు. ఒకటో ఎలిమెంట్ అంటే ఏమేమి ఉన్నాయి మనకి? ఏమేమి వస్తాయి మనకి? 2, 3, 4 వస్తాయి. అంతేనా? 2, 3, 4, 5 వస్తాయి. అంతేనా? ఇప్పుడు అంతే కదా. 1:5 మిగతా వాళ్ళు చెప్పాలండి. సో డేటా యాక్చువల్ 1:5 అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ నుంచి, ఓకేనా? 0th ఎలిమెంట్ కాదు. ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్నదాన్ని. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ లో 2 ఉంది. ఓకేనా? 2 దగ్గర నుంచి ఫిఫ్త్ ఇండెక్స్ వరకు అంటే మనకి ఏది? ఫిఫ్త్ ఇండెక్స్ లో 6 ఉంది. ఓకేనా? దానికన్నా ముందు వరకు అంటే 2, 3, 4, 5. ఓకే. 2, 3, 4, 5 ఈక్వల్స్ టు ఏమని రాసాము? డేటా ఆఫ్ 4:0:-1 అంటే ఫోర్త్ ఎలిమెంట్ దగ్గర నుంచి. ఫోర్త్ ఎలిమెంట్ అంటే ఇందులో ఏముంది? ఫోర్త్ ఎలిమెంట్ ఇందులో ఫోర్త్ ఎలిమెంట్ ఏముంది? 5 సార్. ఫోర్త్ ఎలిమెంట్ లో 5 ఉంది. 5 దగ్గర నుంచి అంటే ఇది ఏమిస్తుంది? 5 తర్వాత -1 తర్వాత 4 సో -1. ఓకేనా? సారీ. ఓకే. 4 దగ్గర నుంచి సో 4 అంటే మనకి 5 ఉంది. అంతే కదా? 1, 2, 3, 4 మీరు చెప్పింది రైటే కదా. 4 సో 5 రాదు. సారీ, ఫోర్త్ ఎలిమెంట్ లో 0, 1, 3 అంతే సార్. 5 నుంచి 4, 3, 2 దాకా వస్తది సార్. 2 దాకా వస్తుంది. అంతే కదా. ఓకే. సో 5, 4, 3, 2 యాడ్ అయ్యి సో మిడిల్ లో మనకి రివర్స్ లో అపెండ్ అయ్యింది. సో అర్థమైతే చాలండి కాన్సెప్ట్ అంతే. సో ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్ వితౌట్ రిమూవల్. ఇప్పుడు ఇందాకటి వరకు మనం ఏం చేసాము? సో అది ఎలిమెంట్ ని 2, 3, 4, 5 ని రీప్లే చేసేసాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్ వితౌట్ అట్ ద స్పెసిఫిక్ పొజిషన్. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం. ఓకే. లెటర్స్ ఏబిసి ఉన్నాయి.
లెటర్స్ 1:1 ఇది ఆల్రెడీ చూసాం. ఒకటి దగ్గర నుంచి ఒకటి వరకు ఏమి యాడ్ చేయమంటున్నాను, XY. ఓకేనా? అంటే ఏ తర్వాత మనకి ఏమొస్తుంది, XY BC. ఓకే, ఇది ఆల్రెడీ మనం నిన్న క్లాస్ లో డిస్కస్ చేసాం. ఇన్సర్ట్ అట్ బిగినింగ్ లో యాడ్ చేయాలంటే 0:0. అంతే కదా? ఇన్సర్ట్ ఇన్ ద మిడిల్ అంటే మనం నిన్న చూసాం. ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ లో చేసాము. లేదనుకుంటే ఏం తీసుకున్నాం మనం, లెంత్ ఫంక్షన్ తీసుకున్నాం. గుర్తుందా? ఎస్ సార్, లెంత్ బై 2 మళ్ళీ అగైన్ ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలి దాన్ని. ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఇన్సర్ట్ అట్ ద ఎండ్ ఇది చూసింది. ఇన్సర్ట్ మల్టిపుల్ టైప్స్. సో కదా అన్ని సేమ్ ఇచ్చాడు. ఇన్సర్ట్ ఎవ్రీ అదర్ పొజిషన్. 1 2 3 4 5 వచ్చింది. నెంబర్స్ 1 2 3 ఉంది. ఇప్పుడు మనకి ఫస్ట్ దాని అవుట్పుట్ చూద్దాం. నెంబర్స్ 1,1 దగ్గర ఏమి యాడ్ చేశాడు, 2ని యాడ్ చేశాడు. సింపుల్. 1,1 దగ్గర అంటే ఫస్ట్ 1 యాడ్ అయింది, తర్వాత 1,1 పక్కన వచ్చేసి 2 యాడ్ అయిపోయింది. ఓకేనా? 3,5 ఉంది ఫస్ట్ దాంట్లో. ఓకే, తర్వాత దాంట్లో 3కి 4కి మధ్యలో 4ని యాడ్ చేశాడు. వెస్టర్న్ లిస్ట్ కూడా చూశారు మీరు. డిలీటింగ్ ఎలిమెంట్స్ బై స్లైసింగ్. ఓకేనా? ఎలిమెంట్స్ ని ఎలా చూసుకున్నాం, ఎంటీ లిస్ట్ ఇచ్చేసి దాన్ని స్లైస్ చేసుకున్నాం. ఓకే, ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం. ఇది కూడా చూద్దాం. డిలీట్ ఏ సింగిల్ ఎలిమెంట్. సింగిల్ ఎలిమెంట్ లో మనం ఏం డిలీట్ చేయమంటున్నారు, సింగిల్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఫ్రూట్స్ 1:2 అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. మీరు చెప్పగండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు శ్రీనివాస గారే కదా ఇప్పుడు వరకు మాట్లాడింది. నాకు వాయిస్ గుర్తుపెట్టుకోలేకపోతున్నానండి, సారీ. కృష్ణ గారు. కృష్ణ గారు సరే. ప్రవళిక అండ్ ఋషికేష్. శ్రీనివాస్ గారికి అలాగ అర్థమై ఉంటుంది. ప్రవళిక అండ్ శ్రీనివాస్ చెప్పండి నాకు. ఋషికేష్ చెప్పినానా? సో ఫ్రూట్స్ ఆఫ్ 1,2 అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1:2 అంటే బనానా వస్తుంది. బనానా వస్తుంది. రైట్. ఓకే, ప్రవళిక Yes, sir. అర్థమైందా? Yes, sir. ఓకే, సో 1:2 బనానా ప్లేస్ లో ఏం చేస్తున్నాను, ఎంటీ లిస్ట్ ఇస్తున్నాను. అందుకని బనానా పోయి మనకి యాపిల్ చెన్నై డేటే వచ్చింది. ఓకే, డిలీట్ ద లాస్ట్ ఎలిమెంట్. లాస్ట్ ఎలిమెంట్ అంటే మనం -1 ఇస్తే సరిపోతుంది కదా. ఓకేనా? Yes, sir. సో నెంబర్స్ కాలం -1 అంటే మనకు 40 వస్తుంది. 40ని రిప్లేస్ చేస్తుంది. తర్వాత డిలీట్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్. 2 ఎలిమెంట్స్ తీయాలి అనుకుంటే ఇది లెటర్స్ :2 అంటే మీనింగ్ ఏంటి, ఏం అవుట్పుట్ వస్తుంది చెప్పండి. లెటర్స్ :2 అంటే 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 2 తోటే ఎండ్ చేయమంటున్నాం. అంతేనా? సో Yes, sir. మన సింటాక్స్ గుర్తుకోవాలి. స్టార్ట్ వాల్యూ 0, స్టాప్ వాల్యూ 2, ఇంక్రిమెంట్ కూడా మనకి ఏమి ఇచ్చాడు, బై డిఫాల్ట్ గా 1 కదా. మనం ఏవి మెన్షన్ చేయబోతే 1. సో ఇలా రాసిన ఒకటే దీన్ని, లేదనుకుంటే లెటర్స్ 0:2:1 అని రాసిన ఒకటే. సో 0 బై డిఫాల్ట్ గా తీసుకుంటే ఓకే. 0 దగ్గర నుంచి 2 అంటే ఫస్ట్ 0 వస్తుంది, తర్వాత ఏబి వస్తుంది. ఏబిని మనం ఏం చేస్తున్నాము, సో నల్ల లిస్ట్ తోటి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఫైనల్ గా లెటర్ లో సిడి మాత్రమే ఉంటుంది. డిలీట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఎలిమెంట్, ఇది మనకు వచ్చింది. సో తర్వాత డిలీట్ మిడిల్ సెక్షన్, ఇది మనం చూసింది. ఓకే, క్లియర్ ఎంటైర్ లిస్ట్. సో లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని డిలీట్ చేయాలి అంటే ఏం చేయొచ్చు, ఏముంది, సింపులే కదా. మనం ఫస్ట్ లో ఇవన్నీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ఐటమ్స్ అనే లిస్ట్ ఉంది నాకు. ఐటమ్ లిస్ట్ లో ఉన్న అన్ని ఐటమ్స్ కావాలంటే ఏం చేయాలి, ఐటమ్స్ ఇలా ఇస్తే అన్ని ఐటమ్స్ వస్తాయి అనుకున్నాం కదా. ఓకే,
సో అన్నీ వచ్చినాయి. సో దీనికి నేనేం చేస్తున్నాను, ఎంటీ లిస్ట్ అసైన్ చేస్తాను. అంటే సో ఇప్పుడు ప్రింట్ ఐటమ్స్ ప్రింట్ చేస్తున్నాం, ఎంటీ లిస్ట్ వచ్చింది. ఇది ఒక మెథడ్ అని చెప్తున్నారు. ఇంకా అదర్ ఐటమ్స్ డెల్ అనే ఒక కీవర్డ్ ఉంది మనకి. ఇక్కడ డెల్ అనేది ఏంటిది, కీవర్డ్ అనుకోవాలి. ఇది ఏం మెథడ్ కాదు, ఫంక్షన్ కాదు. డెల్ అనేది ఏంటిది, ఒక కీవర్డ్. ఇంతవరకు ఎప్పుడన్నా ఈ కీవర్డ్ ను చూసామా మనం? డెల్ అనేది సారీ, ఇంతకు ముందు ఇంకా ఏమేమి కీవర్డ్స్ చూసాం మనం? ఇప్పుడు వరకు ఒక 10 కీవర్డ్స్ వరకు చూసింటారు. ఒక్క కీవర్డ్ చెప్పండి డెల్ కాకుండా. కీవర్డ్స్. సో మనం వేరియబుల్ నేమింగ్ రూల్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఏదైనా ఒక ఫంక్షన్ ఏమో మీరు ఏదైనా ఓన్ గా క్రియేట్ చేయాలి. ఇప్పుడు వరకు మీరు క్రియేట్ చేసింది వేరియబుల్సే కాబట్టి వేరియబుల్ నేమింగ్ రూల్స్ ఏంటి? ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు వేరియబుల్ రూల్స్ ఏంటి? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనైనా కామనే. వేరియబుల్ నేమ్స్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ ఓకే. ఇక్కడ ఐటమ్స్ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను. ఓకేనా? ఇది వేరియబుల్. ఓకే, లేకపోతే ఇది ఒక ఆబ్జెక్ట్, రైట్? ఆబ్జెక్ట్ అనుకోండి. ఓకే, ఈ ఆబ్జెక్ట్ నేమింగ్ రూల్స్ ఏంటి? ఎవరైనా చెప్పండి. వేరియబుల్ నేమింగ్ రూల్స్. వేరియబుల్ నేమ్స్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ ఆర్ స్మాల్ అండ్ కేస్ సెన్సిటివ్, రైట్? ఇంకో రూల్ ఏంటి, ఒక అండర్ స్కోర్ తో స్టార్ట్ చేసుకోవచ్చు కొన్ని స్పెషల్ కేసెస్. అంతే తప్పించి నెంబర్స్ తోటి మనం వేరియబుల్ నేమ్స్ ని స్టార్ట్ చేసుకోకూడదు. ఇంకో రూల్ ఏంటి, మనం మిడిల్లో న్యూమరిక్ క్యారెక్టర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఐటమ్స్ 1 టెమ్స్ అని చెప్పి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ స్పెషల్ సింబల్స్ వాడకూడదు అన్న. స్పెషల్ సింబల్స్ యాష్, స్టార్ ఇలాంటి స్పెషల్ సింబల్స్ వాడకూడదు. ఫైనల్ రూల్ ఏంటి, వేరియబుల్స్ మస్ట్ బి వేరియబుల్ నేమ్స్ కెనాట్ కంటైన్ కీవర్డ్స్ అని కూడా చెప్పుకున్నాం మనం. మూడో రూల్ అంటే ప్రింట్ అనే కీవర్డ్ ని కానీ, ఓకేనా, వైల్ అనే కీవర్డ్ కానీ ఇక్కడ మనం ఐటమ్స్ ఈక్వల్స్ టు ప్రింట్ అని రాస్తాం. ప్రింట్ ఇలా వీటిని వాడకూడదు. ఫస్ట్ రూల్ ప్రింట్ ఈక్వల్స్ టు 1 2 3. మీకు తెలియక ప్రింట్ అని ఇచ్చేసారు, కావాలంటే ప్రింట్ 1 ఇచ్చుకోండి. ఏదైతే మనకి ప్రింట్ అనేది కీవర్డ్, మనకి ఇంకా ఏమేమి కీవర్డ్స్ చూసాం మనం? వైల్ కీవర్డ్ చూసాం. వైల్ అనేది ఒక కీవర్డ్, ఇఫ్ అనేది ఒక కీవర్డ్, ఇంకా బూల్ అనేది కీవర్డ్, ఇంట్ అనేది ఒక కీవర్డ్. సో వీటిని మనం వాడకూడదు. మొత్తం సీలో అయితే అప్పట్లో 56 కీవర్డ్స్ ఉంటాయి. మాకు 10 మార్క్స్ క్వశ్చన్ కింద ఇచ్చేవాళ్ళు. సో లిస్ట్ ద ఆల్ కీవర్డ్స్ ఇన్ సి లాంగ్వేజ్ అని బీటెక్ ఫస్ట్ ఇది, రైట్? ఓకే, సో ఎస్సిపి ఎండ్ కూడా ఇవ్వలేం కదా? ఎస్సిపి ఎండ్ ఇవి కూడా ఇవ్వలేం కదా? ఇవ్వలేదు. సపరేటర్ ఎండ్ ఇస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ దానికి సంబంధించిన కోడ్ మన పైథాన్ లైబ్రరీలో ఉంటుంది, మన పైథాన్ ఇన్స్టాలేషన్. అది డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా? ఏ అండి అనేది అండ్ మనకి ఇక్కడ చూడండి, ఈ అండ్ సప్ప ఇవ్వచ్చు అనుకుంటా. అండ్ అని ఇవ్వగానే ఇది గ్రీన్ లెటర్ చూపించింది. మనం వేరియబుల్ నేమ్స్ ఏమన్నా రాసినప్పుడు గ్రీన్ లెటర్ చూపిస్తుందా మనకి? లేదు కదా. సో వాళ్ళు మీరు పొరపాటున ఏదో నేమ్ ఇచ్చారు, స్విచ్ ఇచ్చేసారు, సారీ ఇఫ్ ఇచ్చారు, ఇఫ్. సో ఇఫ్ అనేది గ్రీన్ లెటర్ లో చూపిస్తుంది, మనకు వెంటనే ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. ఇది ఏదో కీవర్డ్, దీన్ని వాడకూడదు. ఇఫ్ 1 అని ఇచ్చుకో, నీకు అంతకు అవసరం. ఓకే, సో తర్వాత లిస్ట్ ఆపరేటర్స్ అండ్ లిస్ట్ ట్రావర్సర్ గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి లిస్ట్ ఆపరేటర్స్ అంటే మనకి యాక్చువల్ గా మనం చూసి అర్థమెటిక్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్, ఇంకా ఏమేమి ఆపరేటర్స్ చూసాము? కండిషనల్ ఆపరేటర్స్ ఇవన్నీ చూసాం కదా, బూలియన్ ఆపరేటర్స్ ఇవి చూసాం. సో మన స్ట్రింగ్స్ లో కూడా స్ట్రింగ్ ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేసుకోగలుగుతామో కూడా చూసాం.
అలాగే లిస్ట్ లో ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేయగలుగుతాం. లిస్ట్ లో కామన్ గా కన్కాటినేషన్, రిపిటేషన్, ఇన్ అనే కీవర్డ్ వాడతాం, నాట్ ఇన్ వాడతాము, ఇండెక్స్ అంటే ఇవి మీరు చూసినవి, ఈ ఆపరేటర్స్ వాడుకుంటాం. సో బేసిక్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే కన్కాటినేషన్ అంటే రెండు లిస్టులని మనం యాడ్ చేయొచ్చు. సో లిస్ట్ 1 ఈక్వల్స్ టు 1 2 3, లిస్ట్ 2 ఈక్వల్స్ టు 4 5 6, కంబైన్డ్ ఈక్వల్స్ టు లిస్ట్ 1 ప్లస్ లిస్ట్. ఓకే, అర్థమైంది కదా? ఇది కన్కాటినేషన్ చేసుకోవచ్చు. రెండు లిస్టులు కలిపి ఒక పెద్ద లిస్ట్ని చేసాం. మన మెయిన్ లిస్టులు ఏమన్నా మాడిఫై అవుతాయో అవ్వు. ఓకేనా? లిస్ట్ 1 అలాగే ఉంటుంది, లిస్ట్ 2 అలాగే ఉంటుంది. మనం కంబైన్ చేసుకుని కొత్త లిస్ట్ని క్రియేట్ చేస్తాం. మరి ఇక్కడ డివిజన్ కూడా చేయొచ్చాము చూడు. ఏమంటుంది అంటే లిస్టుల్లో డివిజన్ ఆపరేషన్ లేదు. ఓకేనా? సో మాడ్యులస్ ఆపరేషన్ ఉందాం చూడు. లిస్టులో మాడ్యులస్ కూడా లేదు. ఓకే, ఓన్లీ లిస్టులో ఎడిషన్ ఆపరేషన్ ఉంది. ఎడిషన్ అంటే ఎడిషన్ అనకూడదు, దీన్ని కన్కాటినేషన్ అనాలి. ఓకేనా? సో ఇది క్లారిటీ వచ్చింది. తర్వాత రిపిటేషన్, మల్టిప్లికేషన్ ఆపరేటర్ సపోర్ట్ చేస్తుంది. లిస్ట్ని దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేసాం. ఏమొచ్చింది? 1 2 1 2 1 2 వచ్చింది. కొత్త లిస్ట్ క్రియేట్ చేసాం, రిపీటెడ్ అని చెప్పి. సో మీరు ఒక 10 టైమ్స్. ఓకే, సో మరి నేను -10 తోటి మల్టిప్లికేషన్ చేస్తాను, ఏమన్నా వర్కౌట్ అవుద్దా? ఎంటీ చేసేసి. ఓకే, అంటే ఇందాక ఎంటీ లిస్ట్ లో మనం ఇది కూడా వాడుకోవచ్చా? ఇందాక డిలీట్ చేసే దాంట్లో ఐటమ్స్ ఇందులో ఇలా మెథడ్ చేశాం కదా. సో దీన్ని ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్స్ ఈక్వల్స్ టు నెంబర్స్ స్టార్, ఏదైనా లిస్ట్ ని డిలీట్ చేయాలంటే ఈ ఆపరేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చా? లేదా? చేసుకోవచ్చు కదా. నెంబర్స్ ఓకేనా? ఈ మెథడ్ తోటి కూడా ఏదైనా నెగిటివ్ వాల్యూ తోటి మనం మల్టిప్లికేషన్ చేస్తే లిస్ట్ అనేది 0 అయిపోతుంది అని చెప్తుంది. సో తర్వాత మెంబర్షిప్, ఇది ఇన్ ఆపరేటర్ మీకు తెలిసిందే, చాలా చోట్ల వాడారు. ఇన్ నాట్ ఇన్. ఇన్ ఆపరేటర్ ను కూడా మనం పైథాన్ లిస్టుల మీద యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు, ప్రింట్ బనానా ఇన్ ఫ్రూట్స్ మనకి ట్రూనే రిటర్న్ చేస్తుంది. బనానా అనేది ఈ ఫ్రూట్స్ లిస్ట్ లో ఉంది కదా, అందుకని రిటర్న్ చేసింది. సో ప్రింట్ మ్యాంగో ఇన్ ఫ్రూట్స్. ఓకే, సో ఫ్రూట్స్ లేదు కదా, అందుకని ఫాల్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, నేను నెస్టెడ్ లిస్ట్ ని క్రియేట్ చేస్తాను. ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ లో నెస్టెడ్ లిస్ట్. ఓకేనా? సో ఇక్కడ 5th ఎలిమెంట్ కింద ఫోర్త్ ఎలిమెంట్ కింద లిస్ట్ ఐటమ్ ఉంది. ఓకేనా? లిస్ట్, ఇది లిస్ట్. ఇందులో మ్యాంగో పెట్టాను. మ్యాంగో, ఓకే, మ్యాంగో పెట్టాను. ఇంకోటి డేట్ పెట్టాను. ఓకే, చెర్రీ పెట్టాను. ఓకే, ఇప్పుడు మనకు ఫ్రూట్స్ లో ఒక నెస్టెడ్ లిస్ట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ప్రింట్ మ్యాంగో ఇన్ ఫ్రూట్స్, ప్రింట్ మ్యాంగో ఇన్ ఫ్రూట్స్ మనకి ట్రూను రిటర్న్ చేస్తాడా, ఫాల్స్ రిటర్న్ చేస్తాడా? ఫాల్స్ సార్. ఫాల్స్. ఎందుకంటే ఇది నెస్టెడ్ లిస్ట్. దీని జోలికి మన అంటే ఇందులో ఉందా లేదా అని చెక్ చేయలేదు. ఓన్లీ ఈ ఫ్రూట్స్ లో ఉన్న మ్యాంగో మ్యాచ్ అయిందా లేదు, ఇక్కడ మ్యాచ్ అయిందా లేదు, ఇక్కడ మ్యాచ్ అయిందా లేదు, ఈ ఎంటైర్ లిస్ట్ తో మ్యాచ్ అయిందా లేదు, అందుకని మనకు ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, తర్వాత స్లైసింగ్ మీకు తెలిసిందే. సో ప్లస్ స్టార్ ఇన్ నాట్ ఇన్. తర్వాత కంపారిజన్ ఆపరేటర్స్ కూడా వర్కౌట్ అవుతుంది. డబుల్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్, ఇవి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఏంటి లిస్ట్ ఇవ్వకుండా, నేను ఎగ్జాంపుల్ చూడండి, లిస్టులు లేకుండా. ఓకే, సో లిస్టులతో చేద్దాం. 2 లిస్టులు తీసుకున్నాం. ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ 1 2 3, 1 2 3
E equals to 1, 2, 3. Okay. E equals to 1, 2, 2. ఓకే. సో మనకు కంపారిజన్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయనుకున్నాం. ఇవి ఫస్ట్ ఈక్వల్ చెక్ చేయాలి. ఏ డబుల్ ఈక్వల్స్ టు బి, ట్రూనా ఫాల్సా? ఏలో 3 ఉన్నాయి. అంటే ఎలా కంపేర్ చేసుకుంటుందంటే ఫస్ట్ 0th ఎలిమెంట్ 0, 0, 1. సో ఫస్ట్ ఎలిమెంట్ 2, 2 సేమ్ ఉన్నాయి. థర్డ్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ అంటే 0 ఇండెక్స్ లో 1, 1 ఉంది. సో కామన్. ఫస్ట్ ఇండెక్స్ లో 2, 2 ఉంది. సెకండ్ ఇండెక్స్ లో 3, 3 ఉంది. కాబట్టి ఇది మనకి ఏం రిటర్న్ చేయాలి? ట్రూ సార్. ట్రూని రిటర్న్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు సి అని రాశాం. సో ఇది ఏం చేస్తుంది? సో 0 ఇండెక్స్ లో 1, 1 రైటే. ఫస్ట్ ఇండెక్స్ లో 2, 2 రైటే. కానీ థర్డ్ ఇండెక్స్ వచ్చేసరికి ఏమైంది? ఇది 3, ఇది 4 ఉంది కాబట్టి సేమ్ లేదు కాబట్టి మనకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ వరకు ఈక్వల్స్ టు మీకు తెలిసిందే. సో ఎగ్జాక్ట్ గా ఈక్వల్ కు అపోజిట్ నాట్ ఈక్వల్స్ టు ఏ డబుల్ ఈక్వల్స్ ఏ నాట్ ఈక్వల్స్ టు సి. ట్రూనా ఫాల్సా? ఏ అనేది సి కు సమానంగా లేదు అంటున్నాం. ట్రూనే కదా? ట్రూని మనకు రిటర్న్ చేస్తుంది. ఓకే. సో తర్వాత ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ట్రూనా ఫాల్సా? ఏ అనేది పెద్దగా ఉంది. లేదు కదా? ఓకే. ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ట్రూ సార్. రిటర్న్ చేస్తుంది. ఓకే. ఏ లెస్ దాన్ ఇప్పుడు ఫాల్స్ నే రిటర్న్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ అయిపోయినాయి. సరే, ఇప్పుడు మనకు వచ్చే మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ చూడండి. రైట్. సో ఇప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని రాశాం. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అని రాశాం. ఇప్పుడు ఏ రిటర్న్ చేస్తుంది? ఫాల్స్. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఫాల్స్. రైట్. మీరు చెప్పిన దాంట్లో ఏ ఈజ్ లెస్ దాన్ సి అంటే ఎలా కంపేర్ చేసుకుంటుందో క్లారిటీ వచ్చింది కదా. 1, 1, 2, 2, 3, 3, 4. ఓకే. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఏలో ఒకటే ఐటమ్ ఉందండి. సో ఒక ఐటమ్ తీసేస్తాం. సో ఇందులో 5 పెట్టాం. 5, 2 ఉంది. ఇందులో 5 ఉంది, 2 ఉంది, సారీ 5 ఉంది, 1 ఉంది. తర్వాత ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి 99 ఉంది, 34 ఉంది. ఏ ఈజ్ లెస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అని రాశారు. ఇప్పుడు చూడండి ఏంటి కంపారిజన్ అవుట్పుట్ ఏమొస్తుంది. సో ఫస్ట్ ఏలో ఉన్న 0th ఎలిమెంట్ తోటి కంపేర్ చేసుకుంటుంది. 5, 5 సేమ్ ఉన్నాయి. తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ గా ఫస్ట్ ఇండెక్స్ లో ఏలో 2 ఉంది, సిలో 1 ఉంది. కాబట్టి 2 పెద్దదేగా. అందుకని మనకి వెంటనే 2ని రిటర్న్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ కూడా 2 పెట్టా. ఇప్పుడు ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం. ఓకేనా? సో ఇందులో ఒకటే ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ పెద్దదా, ఈ లిస్ట్ పెద్దదా? ఇందులో 4 ఉంది. ఇది లిస్ట్ చూస్తే బోల్డెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో ఒకటే ఐటమ్. ఓకేనా? ఇప్పుడు మనం ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అన్నాం. సో ట్రూనే. సో ఫస్ట్ ఎలిమెంట్ కంపేర్ చేసుకునేసరికి ఇది 5వది పెద్దది అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ అందుకని మనకి ట్రూనే రిటర్న్ చేస్తుంది. ఓకే. అథమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చిందండి లిస్ట్ కంపారిజన్. పర్లేదు. సో మీకు లిస్ట్ ట్రావెల్స్ గురించి చెప్పాను నేను. ఫస్ట్ లోనే చెప్పాను. ఇప్పుడు నాకు ఒక లిస్ట్ ఐటమ్ ఉంది. సో రూట్స్ లో ఇది ఉంది. ఇందులో ఉన్న ఎవ్రీ వాల్యూని నేను రీడ్ చేయాలి, అంటే ప్రింట్ చేయాలి. ఎవ్రీ ఎలిమెంట్ వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి? ఒకదాని కింద ఒకటి ప్రింట్ చేయాలి. ప్రింట్ రూట్స్ అంటే మనకు లిస్ట్ నే ఇచ్చేస్తుంది డైరెక్ట్ గా. అంతే తప్పించి ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ చేయదు కదా. ఓకే. సో నాకు లిస్ట్ ట్రావెల్సర్ కావాలి, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని రీడ్ చేయాలి. అలాంటప్పుడు ఎలా రీడ్ చేస్తాం?
ఫర్ లూప్ యూజ్ చేసుకుని రీడ్ చేసుకుంటాం కదా. ఫర్ ఐ ఇన్, ఫర్ ఎన్ ఇన్ ఫ్రూట్స్, ఫర్ ఎన్ ఇన్ ఫ్రూట్స్. ఓకే, కోలన్ ప్రింట్ ఎన్ అని ప్రింట్ చేస్తాం. సో ఫస్ట్ ఈ ఇటరేషన్ అప్పుడు ఎన్ వాల్యూ 0. సో ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ. సో ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది? యాపిల్, తర్వాత బనానా, తర్వాత చెర్రీ. ఇది మీరు డిబగ్ చేసి చూసుకోండి, ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. యాపిల్, బనానా, చెర్రీ, మ్యాంగో. సో ఇందులో ఏమైనా డౌట్ ఉందా మీకు? డిబగ్ చేద్దామా దీన్ని? సో డిబగ్గింగ్ ఆప్షన్ ఏంటి? చూద్దాం, తర్వాత చూద్దాం. ఇందులో డిబగ్ అవ్వట్లేదు. ఇంకో దాంట్లో ఇంకోటి ఏంటిది మనం ఇచ్చేసేది పైచాన్ కాకుండా ఐడి విఎస్ కోడ్ విఎస్ కోడ్ లో అవుతుంది. విజువల్ స్టూడియో కోడ్ లో కూడా మనకి ఎర్రర్ చూపిస్తుంది. అవుట్లెట్ సరిగ్గా తర్వాత చూద్దాం. ఇదైతే ఎర్రర్ కూడా వచ్చింది. స్టార్ట్ చేయాలి. ఓకే, పాయింట్ పెట్టుకోలేదు కదా సార్? పాయింట్ తర్వాత ట్రై చేద్దాం. ఆ కాన్సెప్ట్ తర్వాత ఓకే, సింగిల్ ట్రావెల్సల్ ఐడి. ఇప్పుడు రేంజ్ ఫంక్షన్ తోటి మేము దీన్ని రీడ్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్ గా ఫ్రూట్స్ అనేది ఒక స్ట్రింగే కాబట్టి, సారీ, మన స్ట్రింగ్ ని ఎలా రీడ్ చేస్తామో ఫ్రూట్స్ ని కూడా, లిస్ట్ ని కూడా అలా రీడ్ చేసేయచ్చు. అలాగే రేంజ్ ఫంక్షన్ తోటి రీడ్ చేయాలంటే ఏంటి? ఫ్రూట్స్ ఈక్వల్స్ ఇలా ఉంది. రేంజ్ తోటి ఫర్ ఐ ఇన్ రేంజ్ తోటి అయితే రేంజ్ కి తర్వాత ఏముంటుంది? రేంజ్ లో స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ అండ్ ఇంక్రిమెంట్ వాల్యూ. చెప్పండి, రేంజ్ లో ఏమేమి? స్టార్ట్ వాల్యూ ఎక్కడితో స్టార్ట్ చేయను? 0 తోటి స్టార్ట్ చేస్తాను, అంతేనా? సో స్టాప్ వాల్యూ ఎంత? ఓకే, స్టాప్ వాల్యూ ఎంత? త్రీ 4. ఓకే, సో మనం లెంత్ ఫంక్షన్ తోటి చేసుకుంటాం. సో ఇంక్రిమెంట్ ఎంత చేయాలి? 1. ఇంతేనా రేంజ్ ఫంక్షన్? నేను ఏమన్నా రాంగ్? ప్రింట్ ఐఎన్ ఏం ప్రింట్ అవుతుంది మనకి? ఇక్కడ కామానా?
రేంజ్ ఫంక్షన్ లో మనం వాడేది. సో ఏం ప్రింట్ అయింది మనకి? ఈ ఇండెక్స్, దీని ఇండెక్స్ వాల్యూస్ ప్రింట్ అయింది. ఓకేనా? సో ప్రింట్ ఐ కామా ఫ్రూట్స్ ఆఫ్ ఐ. ఓకే, 0 యాపిల్, 1లో బనానా, 2లో చెర్రీ, 3లో ఈ ఐటమ్స్ ఉన్నాయని చూస్తుంది. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? మనం చాలా సార్లు రాసాం. ఇదిగో చూసారా, అన్నిసార్లు రాసి కూడా నేను రేంజ్ ఫంక్షన్ లో కోలన్ పెట్టా, కామా పెట్టా. ఓకే, ఇది మరి దీనికి బేసికల్ గా 4 ఉంది కాబట్టి మనకి తెలిసింది కాబట్టి దీని సైజ్ 4 అని చెప్పి పెట్టాం. లేకపోతే ఇక్కడ ఏం వాడుకోవాలి? ఫంక్షన్ ఏం ఫంక్షన్ వాడుకోవాలి? k ఈక్వల్స్ టు రన్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకేనా? కేలో ఇప్పుడు ఏం సేవ్ అవుతుంది మనకి? ఓకే, ఇప్పుడు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే అర్థమవుతుందా ప్రవళిక? ఎస్ సార్, సార్. గాట్ ఇట్ సార్. రిషి, ఎస్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారా? నాకు కొంచెం ఇదిగా ఉందిలేండి, అంటే యాక్చువల్ గా నిన్న క్లాస్ వెళ్ళలేదు కదా. ఒకసారి కానీ చాలా ఈజీ సార్, చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి ఓకే ఓకే అడగాలి. ఓకే, షూర్. ఎన్యూమరేట్ చాలా ఉంటాయండి. యూజింగ్ ద వైల్ లూప్ తోటి, ఓకేనా, రివర్స్ ట్రావెల్సల్ దీంతో, తర్వాత వచ్చేసి కండిషనల్ ట్రావెల్సల్, స్కిప్, ఈవెన్ నెంబర్స్. ఓకే, సో మెనీ లిస్ట్ కంపారిజన్ తోటి, పేరించి. సో తర్వాత మనం లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏ విధంగా చాలా మెథడ్స్ ద్వారా మనం ట్రావెల్సింగ్ చేసుకోవచ్చు, అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ లిస్ట్ ఉంది. యాక్చువల్గా ఇవన్నీ మీకు కమింగ్ సెషన్ లో కూడా ఫిల్టర్ మెథడ్, మ్యాప్ మెథడ్ అవి వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఇన్ని రకాలుగా మనం ట్రావెల్స్ చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు ట్రావెల్స్ చేసి చూపించింది ఓన్లీ ఫర్ లూప్ తోటి యూజింగ్ ద రేంజ్, లేకపోతే మన లిస్ట్ ఉన్నది. ఈ రెండింటితోటి మనం ట్రావెల్స్ చేసి చూపించాం, అంటే అందులో ఉన్న వాల్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, ఇందులో మనకి 1 ఉంది, 1 నెంబర్డ్ లిస్ట్ ఉంది. ఓకేనా, 2, 3. సో ఉన్న ఈచ్ లిస్ట్ ఐటమ్ ని నేను దానికి ఈచ్ లిస్ట్ ఐటమ్ కి నేను మల్టిప్లికేషన్ చేయాలి, 2 తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఆఫ్టర్ ద ఫ్రూట్స్ ని ఆఫ్టర్ ద మల్టిప్లికేషన్ ఏమవుతుంది? 2 తోటి మల్టిప్లై చేస్తే 1, 4, 6, 8 వస్తుంది. ఓకేనా, సో అలా మనం వాల్యూని మోడిఫై చేసుకోవాలి. ఇక్కడ ఎలా చేస్తాము? ఇప్పుడు నాకు లిస్ట్ ఫ్రూట్స్ అనేది, ఓకే, ఫ్రూట్స్ లో 1, 2, 3, 4 ఉన్నాయమ్మా. సో దీన్ని ఈ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని 2 తోటి మల్టిప్లై చేసి రీప్లేస్ చేయాలి. ఎలాగా? అవుట్పుట్ చూపించాలి. ఇప్పుడు ఇక్కడ నేనేం రాయాలి చెప్పండి? ఫస్ట్ అవుట్పుట్ ప్రింట్ చేసేద్దాం. ఇందులో ఉన్న వాల్యూస్ ని 2 తో మల్టిప్లై చేయాలి. అవుట్పుట్ నాకు 2 తో మల్టిప్లై చేసి రావాలి. లేకపోతే ఇంకో లిస్ట్ క్రియేట్ చేయాలి, లిస్ట్ 2 అని చెప్పి. లిస్ట్ 2లో ఈ ఫ్రూట్స్ ఉంది. లిస్ట్ 2లో 1, 4, 6, 8, 10, 14 ఉండాలి. సరే, ముందైతే మనకి 1, 4 ఇలా ప్రింట్ కావాలి. ఇక్కడ ఏం చేస్తే నాకు అలా ప్రింట్ అవుతుంది?
నేను బుక్స్ అడిగిన ఆఫ్ క్వశ్చన్ ఐ కాడ ఇంటూ 2 పెడితే అయితే ఇక్కడ ఇంటూ 2 పెట్టమంటున్నారు అంతేనా? చూడండి Yes. అయిందా? చూడండి. ఓకే. తర్వాత సో ఇవన్నీ కూడా ట్రావెల్స్ ఓకే. ఇవన్నీ మీరు ఒకసారి వీటిని ఏం చేస్తారంటే తీసుకొని మీరు జూపిటర్ నోట్బుక్ లో ప్రింట్ చేసి చూడండి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేయండి. నెంబర్స్ ఈక్వల్స్ టు 10, 20, 30 ఐ ఇన్ లెంత్ ఆఫ్ నెంబర్స్ -1 వైల్ ఐ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ప్రింట్ నెంబర్స్. మన వైల్ లూప్ తోటి ఈ విధంగా మనం ప్రింట్ చేస్తాం. వైల్ లూప్ సింటాక్స్ గుర్తుందా మీకు? వైల్ సింటాక్స్ ఏంటి? ఇప్పుడు నాకు ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ ని నేను వైల్ లూప్ తోటి ట్రావర్సింగ్ చేయమన్నాను. వైల్ లూప్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేయమన్నాను లిస్ట్ ఐటమ్స్. సో వైల్ సింటాక్స్ గుర్తుందా? వైల్ ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాను. ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఓకే పెట్టాను. సారీ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇది పెట్టుకుంటాను. ఓకే. సో తర్వాత ఇప్పుడు ఏం చేయను? ఓకే దీన్నే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా. ఐ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ మనకేమైంది ఆ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ రివర్స్ ఆర్డర్ లో మనకు ప్రింట్. ఓకేనా? ఇప్పుడు ఐ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ -1 అంటే ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది మనకి? హ్యాష్ నెంబర్స్ ఎంత, లెంత్ ఎంత? 3 లో నుంచి ఒకటి తీసేసి ఇప్పుడు ఐలో ఇనిషియల్ గా 2 కదా? ఓకేనా? సో వైల్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ట్రూనా ఫాల్సా? 2 అనేది 0 కన్నా ఎక్కువ ఉంది. ట్రూనా ఫాల్సా? ఈ లిస్ట్ ఉంది. వైల్ తోటి మనం ట్రావర్సింగ్ చేస్తున్నాం అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేస్తున్నాం. రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ చేయమన్నారు. వైల్ లూప్ ఇచ్చేసుకుని ప్రింట్ చేయమన్నారు. వైల్ యొక్క సింటాక్స్ మీకు గుర్తుంది, లేకపోతే ఇక్కడ మీకు మళ్ళీ గుర్తుకు వస్తుంది చూడండి. ఓకేనా? సో వైల్ లూప్ లో కంపల్సరీగా మనం ఒక టెంపరీ వేరియబుల్ తీసుకోవాలి. ఓకేనా? ఐ అనే వేరియబుల్ తీసుకుని ఐలో మనం ఏం సేవ్ చేసాము? దీన్ని లెంత్ లో నుంచి 1 అని మైనస్ చేసాం అంటే 2 మనకి ఐలో సేవ్ అయింది. ఇక్కడ వరకు అగ్రీనా? హలో. ఓకే. ఇప్పుడు వైల్ ఐ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ట్రూనా ఫాల్సా? ట్రూ సార్. ట్రూ కదా? 2 0 కన్నా పెద్దగానే ఉంది కాబట్టి ట్రూ. ఓకే. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? నెంబర్ ఆఫ్ ఐ. నెమ్స్ ఆఫ్ ఐ అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది మనకి? ఫస్ట్ స్టేజ్ లో 2 ఉంది. ఇప్పుడు ప్రింట్ 2 అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది? 30 ప్రింట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఐ వాల్యూని డిక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? 1 అయింది. ఓకేనా? సో ఇప్పుడు 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ట్రూనా ఫాల్సా? ట్రూ సార్. ట్రూ కాబట్టి ఇప్పుడు ఐ వాల్యూ 1 ఉంది. ఇప్పుడు నెమ్స్ ఆఫ్ 1 అంటే ఏం ప్రింట్ అయింది మనకి? 20 ప్రింట్ అయింది. తర్వాత ఐ ఈక్వల్స్ టు ఐ మైనస్ 1 సో 0. సో ఐ వాల్యూ 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ట్రూనా ఫాల్సా? ట్రూ సార్. 2 కాబట్టి మనకి నెమ్స్ ఆఫ్ 0 లో 10 ప్రింట్ అయింది. ఇప్పుడు ఐ వాల్యూ -1 అయింది. -1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ట్రూనా ఫాల్సా? ఫాల్స్ కాబట్టి లూప్ టెర్మినేట్. సో వైల్ లూప్ మీకు ఇప్పుడు గుర్తుకొచ్చి ఉండదు. ప్రీవియస్ గా మనం వైల్ లూప్ మీద ప్రోగ్రామ్స్ చేసాం. ఓకేనా? సో మీరు ఇలా కాపీ చేసుకుని అసలు వీళ్ళు ఎలా రాశారు కోడ్ అనేది అబ్జర్వ్ చేయండి. సో కండిషనల్ ట్రావర్సల్ స్కిప్ ఈవెన్ నెంబర్స్. ఓకే. స్కిప్ ఏమంటున్నారు? ఈ లిస్ట్ లో ఉన్న ఈవెన్ నెంబర్స్ ని స్కిప్ చేయమన్నారు. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు ఈ నెంబర్స్ అనే లిస్ట్ లో 1 2 3 4 5 6 20 35 ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏం స్కిప్ చేయమంటున్నారు మనల్ని?
ఈవెన్ నెంబర్స్ ని స్కిప్ చేయమంటున్నారు. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 2, 4, 6 sir. ఈవెన్ 20. నెంబర్ ని స్కిప్ చేయమంటున్నారు. ఈవెన్ నెంబర్స్ వద్దు మనకి. ఓకే. సారీ. ఓకేనా? 1, 3, 35 వస్తుంది. అంతేనా? ఎస్ సార్. ఇక్కడ నేను కూడా పెడదాం. 1, 3, 9, 35. ఇప్పుడు 1, 105, 3, 9, 35 ప్రింట్ అవుతుంది. ఓకే. ఇనిషియల్ గా ఐ వాల్యూ 0 తీసేసుకుంది. ఓకేనా? వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ నెంబర్. లెంత్ ఆఫ్ నెంబర్ ఏం రిటర్న్ చేస్తుంది మనకి? లెంత్ ఆఫ్ నెంబర్ ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏనా? 3, 3, 6, 3, 9. ఇప్పుడు లెంత్ ఆఫ్ నెంబర్స్ 9 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ వరకు మీకు ఓకేనా? ఇప్పుడు లెంత్ ఆఫ్ నెంబర్ వాల్యూ ఎంత? ఇక్కడ ఈ ప్లేస్ లో ఎంత ఉంటుంది? 9. సో ఇనిషియల్ గా ఐ వాల్యూ 0 తీసుకుంది. అంటే 0 ఈజ్ లెస్ దాన్ 9. రైటా రాంగా? ట్రూనా ఫాల్సా? 0 ఈజ్ లెస్ దాన్ 9. ట్రూ కాబట్టి ఇఫ్ నెంబర్ ఆఫ్ ఐ మాడ్యులస్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ప్రింట్ చేయమంటుంది. అంటే ఇనిషియల్ గా ఇప్పుడు నెంబర్స్ ఆఫ్ ఐ అంటే నెంబర్ ఆఫ్ 0. సో ఇనిషియల్ గా ఐ వాల్యూ 0 కదా. నెంబర్స్ ఆఫ్ 0 అంటే మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 వస్తుంది. 1 మాడ్యులస్ ఆఫ్ 2. 1 మాడ్యులస్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్స్ టు 0. అసలు 1 మాడ్యులస్ ఆఫ్ 2 ఏమొస్తుంది మనకి? 1ని 2తో మాడ్యులస్ చేస్తే ఎంత వస్తుంది? రిమైండర్ ఏం మిగులుతుంది? 1 కదా. ఓకేనా? 1 నాట్ ఈక్వల్స్ టు 0. 1 నాట్ ఈక్వల్స్ టు 0. ట్రూనే కదా. ట్రూ కాబట్టి ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? నెంబర్. సో ఫస్ట్ ఇటరేషన్ లో మనకి ఫైనల్ గా ఎంత ప్రింట్ అయింది? 1 అనే వాల్యూ ప్రింట్ అయింది. ప్రింట్ నెంబర్స్ ఆఫ్ 0. నెంబర్ ఆఫ్ 0 అంటే మనకు 1 ఉంది కాబట్టి 1 ప్రింట్ అయింది. ఇప్పుడు ఇక్కడ అంటాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ 1 ప్రింట్ అయింది. తర్వాత ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? ఇనిషియల్ గా ఐ వాల్యూ ఎంత? 1 అయింది. ఇప్పుడు 1 ఈజ్ లెస్ దాన్ 9. ట్రూనా ఫాల్సా? ట్రూ సార్. ట్రూ కాబట్టి ఇప్పుడు నెంబర్స్ ఆఫ్ 1 లో ఎంత ఉంది? 105 ఉంది. 105 మాడ్యులస్ ఆఫ్ 2 మనకి ఎంత రిటర్న్ చేస్తుంది? 1 అని రిటర్న్ చేస్తుంది కాబట్టి 1 నాట్ ఈక్వల్స్ టు 0. ట్రూనా ఫాల్సా? ట్రూ కాబట్టి ఇప్పుడు మనకి 105 కూడా ప్రింట్. ఓకే. సో తర్వాత ఐ వాల్యూ 2 అయింది. 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 9. ట్రూ కాబట్టి ఇప్పుడు 2 మాడ్యులస్ ఆఫ్ 2 ఏమవుతుంది? ఈ 2 ఉంది కదా. ఈ 2 మాడ్యులస్ ఆఫ్ 2 0 కదా. నాట్ ఈక్వల్స్ టు 0 అన్నారు. అందుకని ప్రింట్ స్టేట్మెంట్ స్కిప్ చేసేస్తుందా? ఇది ట్రూ అయితేనే కదా ఇది ప్రింట్ అయ్యేది. ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఈ ఇటరేషన్ కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు 3 మాడ్యులస్ ఆఫ్ 2 1 కాబట్టి మనకి 3ని ప్రింట్ చేసింది. 2ని స్కిప్ చేసేసింది. 3 అలా మనకి ఓన్లీ ఏం ప్రింట్ అవుతున్నాయి? ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ చూసుకుని మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. వైల్ ఇక్కడ వైల్ లూప్ ఎక్కడితో ఎండ్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? లేకపోతే ఈ వైల్ లూప్ ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా ఈ లూప్ అనేది రిపీట్ అవుతానే ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే ఫాల్స్ అయిందో టెర్మినేట్ అయిపోయి నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుంది. ఇక్కడ ఏదైనా మీరు స్టేట్మెంట్ రాస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. అందులో మళ్ళీ ఇఫ్ వాడాం. ఇఫ్ ఎప్పుడు ఇఫ్ లో ఉన్న సబ్ స్టేట్మెంట్ ఏముంది? ప్రింట్ ఉంది. ఓకేనా? ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇది అమ్మా రిషి నీకు మాడ్యులస్ ఆపరేషన్ తెలుసా? తెలుసా తెలీదా? తెలుసు. సరే నువ్వు చెప్పకపోతే తెచ్చావు నా చెప్పు. 30 మాడ్యులస్ ఆఫ్ 34 మాడ్యులస్ ఆఫ్ 30 ఎంత? ఆన్సర్ ఎంత చెప్పు. మాడ్యులస్ 30 4 వస్తుంది సార్. అందరికి ఓకే కదండి?
అంటే అతను ఫస్ట్ నుంచి ఏం లేదని అడిగాను. ఏమండి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రవళిక? నో లేవు నో సార్. నో సార్. ఓకే. సరే అండి. సెషన్ క్లోజ్ చేసేస్తున్నాను. రేపు రేపు ఎల్లుండితోటి లిస్ట్ అయిపోతుంది. మెథడ్స్ ఉన్నాయి. మంచి మంచి మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ చూపించేద్దాం. ఓకే. ఏమన్నా క్వరీస్ ఉంటే అడగండి. లేకపోతే వచ్చేసి క్లోజ్ చేసేనా? గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. ప్రవళిక మీకు క్లాస్ ఉందమ్మా? ఉంది సార్.